కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి మనము ధ్యానించే వరుసలో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ధ్యానిస్తున్నాం కదా. ముందుగా చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత వాక్యాన్ని చదువుతాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవ, దయగల ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మరూపివిగా మా మధ్య మీరు సంచరిస్తున్నారు. మీరు మా మధ్య ఉండగా ఇది మహా గొప్ప భాగ్యము ప్రభువా. మీ సన్నిధిలో మేమున్నాము. మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరుండగా మాకేది అక్కరలేదు ప్రభువా. మీలోనే మేము సమస్తము పొందుచూ ఉన్నాము. మీ ఆత్మ ఆధీనములో మమ్మను నడిపిస్తున్నావు ప్రభువా. మమ్మను కనికరించి ఈ సమయంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ఆరాధన క్రమం అంతటిలో మీరు మీ ఆత్మ ద్వారా నడిపించిన నడిపింపును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ముందున్న సమయం మాకు దీవెనకరంగా ఉంచండి. ఇదిగో ప్రభువా, మీ పక్షమున నిలిచి ఉన్నాను. బలహీనుడను, సారికి దగ్గు మాట్లాడుటకు ఆటంకపరచుచుండగా మీరే నా గొంతును, నా స్వరాన్ని ప్రభువా మీరు ముట్టండి, బాగు చేయండి. చక్కగా మాట్లాడుటకు కృపను అనుగ్రహించండి. మీ మాటలే నా నోటికి అందించండి. మా అందరితో మీరు మాట్లాడుమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా రోజుల నుండి దగ్గు వెంటాడుతూ ఉన్నది. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ తగ్గినట్లే తగ్గుతూ ఉన్నది. మరి సమయానికి వాక్యం మాట్లాడేటప్పుడే మళ్ళీ ఎక్కువ అవుతున్నది. మామూలుగా రాదు ఎక్కువసేపు. అయినా దేవుని కృప, ఈ సమయం కూడా దేవుడు సహాయం చేస్తాడు. మనము ద్వితీయోపదేశకాండానికి ధ్యానం కొరకు వచ్చాం. ఇశ్రాయేలు ప్రజల అరణ్య యాత్ర ముగిసింది. మోయాబు మైదానములలో వారు ఉన్నారు. ఇప్పుడు యోర్దాను దాటి దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశానికి వారు వెళ్ళాలి. ఇంతవరకు ఉన్న నాయకత్వము ఇప్పుడు వారికి ఉండదు. మోషే నాయకత్వములో వారు ఇంతవరకు ప్రయాణం చేశారు. కానీ ఇప్పుడు మోషే వారితో ఉండడు. మోషేకు బదులుగా దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నాడు. ఇక ముందు ప్రయాణం, ముందున్న సమయం వారు యెహోషువ యొక్క నాయకత్వములో దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశానికి ప్రవేశిస్తారు. అది ఇప్పుడున్న పరిస్థితి అక్కడ. ఈ పరిస్థితుల్లో మోషే ఇక వెళ్ళిపోతానని తెలుసు మోషేకు. అది చాలా స్పష్టంగా వారికి కూడా చెప్తూ ఉన్నాడు. మీతో కూడా నేను యోర్దాను దాటలేను. దేవుడు అనుమతించలేదు. మిమ్మును బట్టే దేవుడు నా మీద కోపపడి యోర్దాను దాటుటకు దేవుడు అనుమతించలేదు అని చెప్పి మోషే
ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆదరణ ఇస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. యెహోవా దేవుణ్ణి గూర్చిన సంగతులను వారికి మరొకసారి తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 2వసారి ఉపదేశిస్తున్నాడు. వారు వెళ్ళబోయే దేశము 7-8 జాతుల ప్రజలతో ఉన్న దేశం. ఆల్రెడీ వారు అక్కడ ఉన్నారు. ఖాళీగా ఉన్న స్థలాలుగా వెళ్ళి ఆక్రమించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి అక్కడ ఆల్రెడీ కొన్ని జాతుల ప్రజలు నివసిస్తున్నారు. వారిని వెళ్ళగొట్టి వీరక్కడ ఉండాలి. కనుక అది సులువైన పని కాదు. వారికి ముందు యుద్ధాలు ఉన్నాయి. కనుక యుద్ధాలలో దేవుడు ఎలా వారికి తోడుగా ఉంటాడు. మోషే వారితో లేకపోయినా యెహోషువ నాయకత్వములో వారు ముందుకు వెళుతూ ఉన్న దేవుడు వారి మధ్య ఎలా ఉంటున్నాడో వారికి తెలియజేశాడు. అది మనము ఆలోచన చేస్తుండగా మొట్టమొదట నీ దేవుడైన యెహోవా నీ ముందర నడిచేవాడు అని మొదటి మాట మనము ఆలోచన చేశాము. దేవుడైన యెహోవా వారికి ముందర నడిచేవాడు. రెండవది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయువాడు అని చెప్పాడు. మీ పక్షమున యెహోవా యుద్ధం చేస్తాడు. మూడవది, యెహోవా దేవుడు మీకు సమీపంగా ఉంటాడు. ఇవన్నీ మనము వారం వారం ఆలోచన చేస్తూ వచ్చాము. నాలుగవదిగా గతసారి మనము మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అన్నాడు కదా. అంటే దేవుడు ఎలా మీ మధ్య ఉంటాడు? మీ ముందర నడిచే దేవుడుగా ఉంటాడు, మీ పక్షమున యుద్ధము చేసే దేవుడుగా ఉంటాడు, మీకు సమీపముగా దేవుడు ఉంటాడు. ఇక ఈ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు అని చెప్పాడు. 4 మాటలు విన్నాం మనం కదా. ఇంతవరకు బాగున్నదే. 5వ మాట మనము ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయము 24వ వచనం లేక 23-24 వచనాలు చదువుకుందాము. 2 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు అని రాశాడు. ఇప్పుడు 4 మాటలు చాలా బాగున్నాయి మనకు కదా. దేవుడు ముందర నడుస్తాడు, యుద్ధం చేస్తాడు, సమీపంగా ఉన్నాడు, కనికరము గలవాడు. ఇప్పుడు 5వ విషయము దేవుని గురించి మోషే చెప్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు దహించు అగ్ని, యెహోవా దహించు అగ్నిగా రోషము గల దేవుడై ఉన్నాడు అన్నాడు. రోషము గలవాడు దేవుడు, దహించు అగ్నిగా ఉంటాడు. ఈ మాట కొంత కఠినంగా అనిపిస్తుంది మనకు. వాస్తవంగా వారికి కూడా ఇంతవరకు చెప్పిన 4 మాటలు చాలా అనుకూలంగా, చాలా బాగా అనిపించాయి. ఇప్పుడు యెహోవా దేవుడు రోషము గలవాడు అంటే, రోషం అంటే కోపం గలవాడు ఆయన. ఆ కోపము ఎలాగూ దహించు అగ్ని వలె అంతటి కోపము కలిగిన వాడు అన్నాడు. ఈ మాట విన్నప్పుడు ఇప్పుడు వీరంతా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి కదా. వెంటనే జాగ్రత్త పడవలసిన మాట ఇదే. దేవుని గూర్చిన అవగాహన, జాగ్రత్త పడాలి. కనికరము గలవాడు మంచిదే, చాలా సమీపంగా ఉన్నాడు, సంతోషమే. మన పక్షాన యుద్ధాలు చేస్తాడు, మంచిదే. మన ముందర నడుస్తాడు, మంచిదే. కానీ ఆ దేవుడు
ఎలాంటివాడో ఆ దేవుణ్ణి కూర్చిన భయం మనం కలిగి ఉండాలి. అనాలోచనగా, అజాగ్రత్తగా దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ప్రవర్తించరాదు. కొన్ని విషయాలు రోషము కలిగిన వాడు దేవుడు. ఏ విషయాల్లో రోషం కలిగిన వాడో ఇక్కడ 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఎంతటి రోషం గలవాడు. 7వ వచనములో నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అన్నాడు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞల విషయము చాలా రోషం కలిగిన వాడు. ఆజ్ఞలను నీవు అతిక్రమిస్తే, ఆజ్ఞలను అనుసరించకపోతే దేవుడు కనికరము గలవాడుగా కనిపించడు, నీకు రోషము గలవాడుగా కనిపిస్తాడు. దేవుడిచ్చే ఆజ్ఞలు పోనీలే పర్వాలేదు అనుకుంటే అందులో కనికరము చూపడు, అందులో రోషము చూపిస్తాడన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అన్నాడు. 8వ వచనములో దేని పోలికనైనా నీవు విగ్రహముగా చేసుకొనకూడదు అన్నాడు. వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఎందుకు రోషము గల దేవుడు అంటున్నాడు? విగ్రహాలను గురించి రోషము కలిగిన వాడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. చాలా ఖచ్చితమైన మాటలు వినిపించాడు. అలాగుంటే దేవునికి కోపం వస్తుంది. రోషము గలవాడు ఊరుకోడు. విగ్రహాలను ఏ పోలికనైనా విగ్రహం చేసుకొని దాన్ని పూజింపొద్దు అన్నాడు. ఈరోజు కూడా అంతే రోషము కలిగిన వాడండి దేవుడు, అంతే రోషము కలిగిన వాడు. విగ్రహాన్ని ఒప్పుకోడు. మనం ఎక్కడ విగ్రహాలు చేస్తాము? విగ్రహాలను విడిచిపెట్టినాం కదా అనుకుంటాం, మంచిదే. కానీ విశ్వాసులు, క్రైస్తవులు కూడా యేసు ప్రభును ఒక పోలికలకు మార్చి, దేవుణ్ణి ఒక పోలికను ఇచ్చి విగ్రహంగా దాన్ని సిద్ధపరచుకునేవారు ఉన్నారు. సిలువ మీద బలియాగమైనాడు గనుక సిలువను ఒక విగ్రహంగా నిలుపుకునేవారు ఉన్నారు. ఇది కూడా విగ్రహము కిందికే వస్తుందండి. ఏం పర్వాలేదు, ఇంట్లో సిలువ పెట్టుకొని దాని ముంగట మొక్కుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటంటే దేవుడు ఒప్పుకోడు. ఎవరైనా అలాగూ ఇళ్ళలో సిలువ వేసుకొని లేక ఫోటో పెట్టుకొని దాని ఎదుట పూజ చేస్తాము, ప్రార్థన చేస్తాము అనుకునే వాళ్ళు తీసేయాలి వెంటనే. దేవుడు దాన్ని కూడా విగ్రహము కిందికే లెక్కించాడు. అన్య విగ్రహాలను మాత్రమే కాదు, దేవుడు ఏ రూపము కూడా తనతో సాటి అయినది కాదు, ఏ రూపము కూడా తనతో పోల్చుకొని విగ్రహం చేసుకోవద్దు అన్నాడు. ఆ విషయంలో చాలా 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 రోషము గలవాడు. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అన్నాడు. యోహాను భక్తుడు రాశాడు, ఈ విగ్రహారాధనకు దూరముగా ఉండాలి. విగ్రహాలతో మనకు పొత్తు లేదు, పని లేదు. కొన్నిసార్లు మనము ఏం చేస్తామంటే కాంప్రమైజ్ చేసుకుంటారు కొందరు. ఎవరు లేరు కదా, స్నేహితులతో బంధువులతో ఉన్నప్పుడు పర్వాలేదు అనుకొని సహకరిస్తాము వారితో. అది దేవుడు ఎరుగుతాడు. మనము మనుషులను బట్టి ఆలోచన చేయకుండా దేవుడు ఎలాంటి వాడో గుర్తించాలి. ఒక సహోదరుడు ఉండే, మనతోనే సహవాసం చేశాడు కొన్ని రోజులు. ఆ తర్వాత నేను ఒక ఫోటో చూసినాను అతన్ని. ఇది ఎర్ర ఇది పెడతారు పేట పట్కా చుట్టుకొని ఇంతప్పుడు బొట్టు పెట్టుకొని ఆ ఫోటో డీపీలో పెట్టిండి. ఇంకా ఎంత శూరుడు, వీరుడు శూరుడు అనుకోవచ్చు అతన్ని.
బుద్ధిహీనుడు. దేవుని ఉగ్రతను తప్పించుకోలేము. ఒకవేళ మనుషులను మెప్పించడానికి మనము అంగీకరించవచ్చు కొన్ని విషయాలు, చాటున ఏం పర్వాలేదు, చెంపలకు ఏంటి పసుపు పెట్టుకో ఏం కాదంట. ఊర్లో పెట్టుకోరా, మీరు అంతా పెట్టుకుంటున్నారు, చాలామంది పెట్టుకున్నట్లుగా నేను తెలుసు. నాకు కార్యక్రమాలకు పోతే పసుపు ఏమవుతుంది అంటారు. ఎవరి ఆచారాలు ఇవి? ఎవరి ఆచారాలు? పసుపు బొట్టు ఎవరి ఆచారం? అన్యజనుల ఆచారములు మీరు ఆచరింపకూడదు అన్నాడు. ఇర్మియా గ్రంథములో ఉన్నదే మాట. ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్పే ఈ ధర్మశాస్త్రములో ఉన్నది. అన్యజనుల ఆచారములు మనము ఆచరించకూడదు. దేవుడు రోషము గలవాడు. ఏమన్నాడు చూడండి, ఎంత రోషం గలవాడో ఇక్కడ రాశాడు చూడండి. నన్ను ద్వేషించు వారి విషయములో 9వ వచనం, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరములకు వరకు కరుణించువాడనయ్యున్నాను అన్నాడు. తరతరాలు మనం చేసే ఈ పొరపాటును బట్టి తర్వాత మన వేరే తరం వారు కూడా దేవుని ఉగ్రతకు పాలైపోతారు. దేవుడు రోషము గలవాడు. విగ్రహారాధనను గూర్చి మళ్ళీ ఇందులో ఒక మాట అన్నాడు చూడండి, 11వ వచనములో. ఇది చాలా సులువుగా మనము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు అన్నాడు. ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించొద్దు అన్నాడు. అంటే వ్యర్థముగా ఆయన నామాన్ని మనం పలుకకూడదు. ఎంత కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఇవి, 10 కమాండ్మెంట్స్. ఇలాంటి 10 ఆజ్ఞలలో దేవుడు ఎలాంటి రోషాన్ని గనపరుస్తున్నాడు. వ్యర్థముగా ఎవడైనా నా నామమును లేక నా నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే వాణ్ణి నిర్దోషిగా ఎంచను అన్నాడు. వాడు దోషిగా ఎంచబడతాడు. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయములో ప్రసంగి ఒక మాట రాశాడు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము అన్నాడు. నీ నోటిని కాచుకోవాలి అన్నాడు. అనాలోచనగా మాట్లాడకూడదు. మనం ఇక్కడ ఉచ్చరిస్తాము కొన్ని పదాలు, కొన్ని మాటలు మాట్లాడతాము స్తుతులు చెల్లించినప్పుడు. సాధారణంగా అవి బయటపడతాయి. మంచి అవగాహన కలిగి ఉండాలి. నేనేం మాట్లాడుతున్నాను, నేనేం ఉచ్చరిస్తున్నాను. అనాలోచనగా పలుకొద్దు మాటలు. విస్తారంగా ప్రార్థన చేసి విస్తారంగా స్తుతులు చెల్లిస్తే దేవుడు అంగీకరిస్తాడు అనేది లేదు. కానీ మనం ఉచ్చరించే మాటలు దేవునికి అంగీకారముగా ఉండాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండాలి అన్నాడు. కొన్ని మాటలైనా అంగీకారంగా ఉండాలి. స్తుతులు చెల్లించేటప్పుడు కొందరి స్తుతులలో నేను వింటాను, యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని పెంటతో సమానముగా ఎంచుకొని వచ్చినాడని కొందరు స్తుతులు చెల్లిస్తారు. అప్పుడప్పుడు వింటాను, బాధ కలుగుతుంది కానీ వెంటనే చెప్పలేను, తర్వాత చెప్దామంటే మర్చిపోతాను. పరలోక రాజ్యము పెంట కాదు, అది వైభవం, అది గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. పౌలు
తనకు ఏవేవి లాభకరమైనవి ఉన్నవో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అక్కడే పెంట అనే మాట ఉన్నది, కానీ దేవుడు పలికే మాటల్లో ఎక్కడ పెంట లేదు. లేని మాటలు మనం పలకడం, అనాలోచనగా పదాలు ఉచ్చరించడం. ఆ రోజుల్లో అయితే దేవుడు ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడు. నేను రోషము గలవాడను, కోపం వస్తుంది దేవునికి. దేవుడు కోపగిస్తాడా చెప్పండి? దేవునికి కోపం వస్తుందా? ఎప్పుడు ప్రేమమయుడే, ప్రేమమయుడే, కనికరము గలవాడు, దయగలవాడు. ఇవన్నీ మనం విన్న పదాలు. ఇవే మనము ఎక్కువగా అంగీకరించి కోరుకునే పదాలు ఇవి. దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికరము గలవాడు, ఇవే మనకు అవసరం. అలాంటి వాడే దేవుడు, ఏం సందేహం లేదు. కానీ అదే సమయంలో దేవుడు ఎలాంటివాడో, ఏ విషయాలు ఒప్పుకోడో, కొన్ని విషయాలు దేవుడు కాంప్రమైజ్ చేయడు, అసలు ఒప్పుకోడు. పరిశుద్ధత విషయంలో ఆయన మహనీయుడు అన్నాడు. పరిశుద్ధత విషయంలో ఆయన నో కాంప్రమైజ్. ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే ఆయన మందిరమునకు తగినది అని రాశాడు. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు. దేవుడు పరిశుద్ధతను కోరేవాడు. అందుకే లేవియ కాండమంతా ఇశ్రాయేలు ప్రజలకు పరిశుద్ధతను గూర్చి, తినే విషయంలో, బలుల విషయంలో, మాట్లాడే విషయంలో, ఎన్ని విషయాల్లో ఎలాగూ పరిశుద్ధంగా ప్రభువును ఘనపరచాలో తెలియజేశాడు. అపోస్తలుడైన పేతురు కూడా మనకు జ్ఞాపకం చేశాడు. పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆ మాటలు ఎత్తి పేతురు మనకు తెలియజేశాడు. అవే మాటలు లేవియ కాండములో ఉన్న మాటలే. 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి అన్నాడు. ఇది దేవుని ఆజ్ఞ అనుకుందాం మాటలు. ఇక దాంట్లో మళ్ళీ ప్రభువా ఏదైనా కొంత దాంట్లో వెసులుబాటు ఉంటుంది చూడండి. ఏదైనా ఉంటే దానికి చెప్పు ప్రభువా అనడానికి వీల్లేదు. ఇక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి అన్నాడు. పూర్వపు అజ్ఞాన దశలో చేశాము, విడిచిపెట్టాము కదా, మళ్ళీ వాటి ప్రకారంగా ప్రవర్తించక అన్నాడు. డోంట్ గో బ్యాక్. మళ్ళీ వెనుక ప్రవర్తించిన ప్రవర్తన, మళ్ళీ ఆ ప్రవర్తన మనకు అనిపించద్దు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ విషయంలో దేవుడు చాలా పర్టికులర్గా ఉంటాడు. నాదాబు అబీహులు దేవుని సన్నిధిలో అన్యాగ్ని తీసుకొచ్చారు, అపవిత్రమైన అగ్ని. ధూపార్తులు తీసుకొచ్చారు, అపవిత్రమైనవి. దేవుడు ఊరుకున్నాడా? పోన్లే, అహరోను, మోషే, అహరోన్ల కుమారులు వీరు, ఇప్పుడే కదా వారికి ఆజ్ఞాపించాను, పొరపాటు అయింది వారితో అని విడిచిపెట్టలేదు. దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్. వెంటనే అగ్ని దిగి అక్కడ దహించు అగ్నిగా కనిపిస్తాడు ప్రభు మనకు. అన్యాగ్నిని తీసుకొచ్చాడు అంటే అపవిత్రమైనది దేవుని సన్నిధికి తీసుకొచ్చారు వారు. అలాగ అనుకుందాం మనం. అపవిత్రమైనది దేవుని సన్నిధిలో అర్పించడానికి తీసుకొచ్చారు వారు. దేవుడు ఒప్పుకోడు. వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారిద్దరిని, యాజకులు దేవుడు ఏర్పరచుకున్న వారే, వారిని దహించేసింది. భయపడిపోయారు. అహరోను కూడా భయపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు వారికి. అంత దేవుడు ఖచ్చితంగా ఉంటాడు కనుక దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ప్రేమమయుడో,
ఎంత కనికరము గలవాడో, ఎంత దయా జాలి చూపేవాడో, అదే సమయంలో అంత క్రమముగా దేవుడు మనలను చూడగోరుతాడు. అందుకే నేను చాలాసార్లు క్రమశిక్షణ అనేది ఎక్కువగా చెప్తూ ఉంటాను. క్రమము చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలో 7వ అధ్యాయములో ఏం రాశాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువారు వారిని ఏమన్నాడంటే, అక్రమము చేయువారలారా నేను మిమ్మును ఎరుగను అన్నాడు. అంటే ఎవరు వారు? సామాన్య విశ్వాసులు కాదు వారు. ప్రభు నామమున అద్భుతాలు చేసిన వారు పాస్టర్స్ అనుకుందాం మనం. పాస్టర్స్, సేవకులు, బోధకులు. అటువంటి వారిని కూడా ఒప్పుకోలేదు. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అన్నాడు. ఇంతకాలం నీ కొరకు అది చేశాం ఇది చేశామని ఎంత ఒప్పుకున్నా నో. దేవుని క్రమములో ఏది జరగదో దేవుడు అది ఒప్పుకోడు. రోషము గల దేవుడు. అందుకే ఒకే మాటలు చెప్పాడు. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపానికి పెద్ద డెఫినేషన్ ఏం పెద్దగా లేదు. జస్ట్ ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపముగా దేవుడు ఎంచుతాడు. పాపము వలన వచ్చేదేంటి? ఉగ్రత, దేవుని కోపము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీయులకు రాసిన పత్రికలో, 2 పత్రికల్లో రాశాడు. ఇప్పుడు కూడా దేవుని ఉగ్రత వస్తుందా మన మీదికి అనేది అక్కడ తేటగా ఉన్నది. పాపము వలన దేవుని ఉగ్రత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిలిచిపోయింది. అంటే పాపం మీద దేవుని ఉగ్రత, కోపం ఉన్నది చూడండి. ఆ కోపమంతా ప్రభువైన యేసుక్రీస్తు భరించాడు. కనుక మన పక్షాన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలువరిలో సిలువ మీద బలియాగమయ్యే ఆ తీర్పును అనుభవించాడు. దేవుని కోపమును చల్లార్చాడు. కనుక ఎవరమైతే పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో వేడుకున్నామో వారందరినీ దేవుడు క్షమించేశాడు. దేవుని ఉగ్రత మన మీద పాపమును బట్టి నిలిచిలేదు. మనము నిత్య జీవానికి వారసులమయ్యాం. అయితే ఇప్పుడు మళ్ళీ కోపం వస్తుందా దేవునికి మన మీద? ఆ కోపమంతా, శాపమంతా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనుభవించాడు, తొలగించాడు. మరి ఇప్పుడు మళ్ళీ మనకే కోపం? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని ఒక మాట ఉన్నది. చాలా మంచి మాట. మనకు ఆ మాట ఒక్కటి చదివి విడిచిపెడితే ఇక నా అంతటి వారు లేర్రా, ఏ శిక్ష లేదు నాకు అనుకొని ఇష్టానుసారంగా జీవించగలుగుతాం మనం, ఆ ఒక్క మాట చదివి విడిచిపెడితే. కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాని వెనువెంట. యేసుక్రీస్తు ప్రభునందున్న వారికి శిక్షావిధి లేదు. దేవుడు దాన్ని కొట్టేశాడు. అని దేవుని కోపము వస్తుంది వారి మీదకి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం. కోపం అయితే ఎప్పుడు వస్తుంది చూడండి, ఎవరి మీదకి వస్తుందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివితే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి అన్నాడు. అవిధేయులైన వారి మీదికి ఉగ్రత వస్తుంది కనుక మనల్ని ఏమన్నాడు? అట్టి వారితో పాలివారై ఉండకుడి అన్నాడు. ఒకవేళ అట్టివారితో మనము పాలు పొందితే కూడా మన మీదకి ఉగ్రత వస్తుంది. మనం ఒకవేళ ఏం చేయకపోయినా వారితో కలిసిపోయి వారితో ఏకీభవించినాం అనుకోనండి. ఇక్కడ ముందు చెప్పిన మాటలు ఉన్నాయి 5వ అధ్యాయములో. ఎవడును మిమ్మను వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి.
అట్టి మాటలతో ఒకవేళ మోసపోయి అట్టి వారితో కలిసిపోయామనుకోనండి, అట్టి వారితో పాలివారం అయ్యామనుకోనండి, ఆ ఉగ్రత మన మీదకి కూడా వస్తుంది. దేవుని కోపము మన మీదికి రాకుండా అనేక విషయాల్లో మనము జాగ్రత్త పడాలి. దేవుడు కోపగిస్తాడంటే కోపగిస్తాడు, దేవుడు కోపగిస్తాడు, బైబిల్లో ఉన్నది, ఏం సందేహం లేదు. శరీరధారిగా ప్రభు ఉన్నప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళి కోపగించాడు వారి మీద, కోపముతో వారిని కలయ చూచి అని వ్రాయబడింది. కోపముతో ఆ బల్లలన్నీ పడేశాడు దేవాలయంలో. రోషము గల దేవుడు సహించుకోలేడు. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని రాశాడు ప్రవక్తల గ్రంథములో. అటువంటి మందిరం ఎలాగైపోయింది? దొంగల గుహగా మారిపోయింది. ఓర్చుకుంటాడా దేవుడు? అందుకే దేవుని కోపము, ఉగ్రత, రోషం అక్కడ చూస్తాం. విశ్రాంతి దినమున ఒకడు స్వస్థపడుతూ ఉంటే అందరూ ఆక్షేపిస్తున్నారు. అప్పుడు దేవుడు కోపముతో వారిని కలయచూచి అని రాశాడు. దేవుని కోపము మన మీదికి రాకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన రోషము గల దేవుడు, ఆయన ఊరుకోడు. ఒక ఆదరణ మనకున్నది, ఒక ఆధారం. దేవుడు కోపించేవాడైనా మనకొక మంచి మాట రాయబడి ఉన్నది. దేవుని కోపము చాలా తక్కువ సమయం ఉంటుందట. 30వ కీర్తన చూడండి. ఆయన కోపము నిమిషమాత్రముండును అని రాశాడు. 5వ వచనం. ఆయన కోపము, ఇది మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు కోపించేవాడైనా రోషము గలవాడైనా ఆయన కోపాన్ని మనము రేపకుండా ఉండాలి. ఆ ఒక్క నిమిషంలో ఏదైనా జరిగిపోదు. ఒక్క నిమిషం కోపపడితే ఏం జరిగిపోదు, ఏదైనా జరిగిపోవచ్చు, ఎంతో నష్టం జరుగుతుంది. మన కోపం ఒక్క నిమిషంలో ఎంత నష్టం కలిగించుకుంటాం. ఇంటిలో కానీ బయట కానీ కోపము నష్టం కలిగేదాకా కోపం ఉంటుంది. ఏదైనా నష్టం కలిగాని కోపం చల్లారిపోతుంది. అప్పుడు ఆలోచిస్తాం, అయ్యో దేవుని కోపము నిమిషమాత్రముండును. యెషయా గ్రంథము 54వ అధ్యాయములో 7వ వచనములో ఒక మాట, చెప్పు ఇంకా కాదండి. ఇక్కడ ఎంతసేపు కోపగించాడు దేవుడు? నిమిషం మాత్రమే. ఆ నిమిషం మాత్రములో 70 సంవత్సరాలు వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. నిమిషం మాత్రము కోపములో ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ 70 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, మళ్ళీ మిమ్మును సమకూరుస్తాను, గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను అన్నాడు. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని తిరిగి సమకూర్చే వాగ్దానం ఇది. 70 సంవత్సరాల చెర తర్వాత వారిని తిరిగి సమకూర్చే ఈ ప్రవచనములో ఏమన్నాడంటే, ఎంతసేపు కోపగించుకున్నానన్నాడు? నిమిషమాత్రములో ఎంత నష్టం జరిగింది చూడండి. 70 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు. మళ్ళీ బబులోను రాజు చేతిలో ఎందరో చచ్చిపోయారు.
యెరూషలేము ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి, యెరూషలేము కాల్చివేయబడింది. కనుక నిమిషమాత్రము కోపములో కూడా ఎంతో నష్టం కలుగుతుంది. దేవుడు నిమిషమాత్రమే కదా కోపము, అయితే కోపంతో కోపగించుకొని మళ్ళీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అనుకుంటే ఇలాగ మొండిగా ఆలోచించేవారు కూడా ఉంటారండి. ఎందుకంటే చెప్పిన దాన్ని అవుననుకునేవారు తక్కువ, దానికి మళ్ళీ ఒక ఆలోచన చేసి సమర్థించుకునేవారు కూడా ఎక్కువ ఉంటారు. దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా మనము గ్రహించాలి, భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. వాక్యము మనలను భయము కలిగించేదిగా ఉండాలనేది ఒక చోట నేను చూశాను. చూడండి, 119వ కీర్తన 38వ వచనం చదువుకుందాం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అన్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతుంటే అంటే మనలో భయం పుట్టాలి. వాక్యము అంత విలువైనది. ఏదో చులకనగా ఒక పుస్తకం చదివినట్లు చదువుతూ పోయితే నీకు అందులో ఏం అర్థం కాదు, ఆ ప్రభావమే నీ మీద ఉండదు. దేవుని వాక్యము అది మనుషులలో భయము పుట్టించేది. దేవుని వాక్యాన్ని బట్టి మనము అశ్రద్ధగా ఆలోచన చేయొద్దు. ఏ మాటనైనా దాని గురించిన ఆలోచన, ఇప్పుడు మనం ఇన్ని ఆలోచన చేసాం కదా, నిమిషం మాత్రము కోపం ఉంటుంది, మంచిదే, దయ ఆయుష్కాలం అంతా కనుపరుస్తాడు. కానీ ఆ నిమిషం మాత్రములో విముఖుడై దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నప్పుడు ఇశ్రాయేళ్లకు ఎంత నష్టం కలిగింది. దేవుని కోపము నిమిషమాత్రమున్న ఆ కోపాన్ని మన మీదికి రాకుండా జాగ్రత్త పడాలి. ఆయన రోషము గల దేవుడు, ఆయన ఆజ్ఞాపించిందంటే దాన్ని అనుసరించవలసిందే. ఆజ్ఞను అతిక్రమించువాడు పాపం చేసిన వాడవుతాడు. అవిధేయత వలన ఉగ్రత తెచ్చుకుంటాడు. ఇవన్నీ మనం నేర్చుకోవలసిన పాఠాలు. ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడేం పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక్కటి మనకి ఏంటంటే దేవుని సన్నిధిలో తెలుసుకొని పశ్చాత్తాపపడితే మనకు దేవుని కృప ఉన్నది. అదొక్కటే మనకున్నది ఈ రోజుల్లో. ఆ దినాల్లో లేనిది ఈ దినాల్లో మనకున్నది ఏంటంటే దేవుని కృప ఉన్నది. ఇప్పుడు సమయం ఉన్నది. ఏదైనా పొరపాటున నీవేదైనా దేవునికి విరోధంగా ఉన్నా, జీవించినా, చేసినా నీకు సమయం ఇస్తాడు దేవుడు, అంతే. కృప దేవుని కృప మనకు ఉన్నది. ఆ కృపా కాలములో కృప ఉన్నంత కాలమే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవునికి అనుకూలంగా జీవించేది నేర్చుకోవాలి. లేకపోతే ఆయన ఉగ్రత మన మీద నిలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు అది లేదు, కృప లేదు. వారికి ఆజ్ఞాపించింది చెయ్యాలి, లేకపోతే దానికి వెంటనే శిక్ష. అంతే నిర్దాక్షిణ్యంగా రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఒకడు విశ్రాంతి దినాన కట్టెలేరుకొని పోయాడు. ఎంత పెద్ద తప్పండి, పెద్ద పొరపాటు కాదు. మనం ఫోన్లే పాపం, వానికి ఏం తెలుసు, వాడు వినన్నట్లున్నాడు, ఆడెప్పుడో బాత్రూమ్ పోయిండో మరేం చెప్పేటప్పుడు ఎటు పోయిండో తెలియదు కదా, బయట వెళ్ళిపోతాం కదా ప్రకటనలు చేసేటప్పుడు. పాపం వాడు వినన్నట్లున్నాడు అనుకుంటాం మనం. ఇక్కడ పాపం అనేది లేదు, తాపం అనేది లేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, వాడు కట్టెలేరుకున్న పోయాడు, వచ్చాడు. మోషే కూడా ఏం చేయాలి, విన్ని విశ్రాంతి దినమును ఆచరించాలని దేవుడు చెప్పాడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. విశ్రాంతి దినమును ఆచరించని వాడిని మరణశిక్ష ఉన్నది వానికి. కానీ వీడు కట్టెలేరుకున్న పోయాడు, వీడు ఏం చేయాలి అని మోషేకు కూడా దేవుని సన్నిధిలో కొంతసేపు వాడిని ఆలోచన కొరకు పెట్టాడు. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, వాడిని రాళ్లతో చంపేయాలన్నాడు. ఎంత కఠినమైనది కదా. కృప లేదు, అప్పుడు కృప లేదు. దేవుని కృప ఇప్పుడు మనకున్నది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఆ కృపను మనము నిరర్థకము చేసుకోవద్దు.
ఆ కృప ఉన్నంత కాలం మనము జాగ్రత్తగా ఆ కృపను పొంది దేవునికి అనుకూలంగా జీవించాలి. వెంటనే మన మీదికి ఉగ్రత రాని కారణం ఏంటంటే దేవుని కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము పొంది ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మనకు విజ్ఞాపన చేస్తుంటాడు. అక్కడ రోమపత్రికలో ఉన్నదే, తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఒక తోటలో అంజూరపు చెట్టు ఫలించకపోతే తీసేస్తానన్నాడు యజమానుడు. కానీ తోటమాలి ఏమనుకున్నాడు, మరొక సంవత్సరం ఇడిచిపెడదాం, మరొక సంవత్సరము. అలాగూ ప్రభు మన కొరకు వేడుకుంటాడు. ఇప్పుడు కాదు, మరికొంత సమయం, మారు మనసు పొందడానికి సమయం, మనసు మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి సమయం. దేవుడు సమయం ఇచ్చినప్పుడే, సమయం ఉన్నప్పుడే మనము జాగ్రత్త పడాలి. సమయం దాటిపోతే ఎవరేం చేయలేరండి. ఏశావు సమయం దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అంతా పోయింది, జ్యేష్ఠత్వం పోయింది, తండ్రి ఆశీర్వాదాలు పోయాయి. అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఏడుస్తే ఏమొస్తుంది? సమయం ఉన్నప్పుడే జాగ్రత్త పడే విషయాలు మనం నేర్చుకోవాలి. కనుక దేవుడు రోషము గల దేవుడు, మనతో ఉంటున్నవాడు రోషము గల దేవుడు. 5 మాటలు చెప్పాడు వారికి కదా, చెప్పండి. 5 మాటలు చెప్తే ముగిస్తాం, ఇక ఈ అంశం అయిపోతుంది మనకు. చెప్పండి. ముందుగా నడిచేవాడు, యుద్ధము చేయువాడు, సమీపముగా ఉన్నవాడు, కనికరము గలవాడు, రోషము గల దేవుడు. 5 మాటలు జ్ఞాపకం ఉంచుకోనండి. అప్పుడు ఆ దేవుడే, ఇప్పుడు ఆ దేవుడే. అప్పుడు అదే విధంగా ఉంటాడు, ఇప్పుడు అదే విధంగా ఉంటాడు. ఇప్పుడు రోషము, కోపం అనేది మనము అనుభవించకుండా మనకు సమయం ఇస్తాడు, అంతే. అదొక్కటే కొంత మనకున్న వెసులుబాటు, మనకున్న ధన్యత ఏంటంటే సమయం ఇస్తాడు. కోపం వెంటనే మన మీద రగులు కొనకుండా గుర్తించడానికి దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కృపయు కనికరము గల దేవ, పరిశుద్ధుడా, స్తోత్రాలు. ద్వితీయోపదేశ కాండము నుండి 5 మాటలు మేము దేవా, ఇశ్రాయేళ్ల మధ్య మీరుండి ఎలాగూ వారిని నడిపిస్తారో, వారి మధ్య ఉన్న దేవుడు ఎలాంటివాడో అనే విషయాలను మోషే తెలియజేస్తుండగా, నేడు మా మధ్య ఉన్న దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడవు, మేమును గ్రహించడానికి కృప చూపినావు. స్తోత్రాలు. రోషము గల దేవుడవని ఈరోజు మేము ధ్యానించగా, మీ కోపము, మీ రోషమును రేపకుండా మీకిష్టముగా ప్రభువా మేము జీవించుటకు మాకు తోడయుండండి. ఈ మాటలన్నీ మా హృదయములో భద్రపరచుకోవడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాము. చిన్న చిన్న మాటలే. మా ముందు నడిచే దేవుడవు, మా పక్షమున యుద్ధము చేసేవాడవు, మాకు సమీపముగా ఉన్నవాడవు, కనికరము గల వాడవు, రోషము గల దేవుడవు. 5 మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని ధ్యానిస్తూ, క్రమపరుచుకుంటూ, సరిచేసుకుంటూ మీ కొరకు సాక్షులముగా బ్రతుకుటకు తోడయుండండి. అందరినీ దీవించండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. పరీక్షలు రాయిచున్న బిడ్డలకు తోడయుండండి. ప్రతి వారి అవసరతల అక్కర్లు తీర్చండి. ఉద్యోగాల్లో ఉన్నవారు వారమంతా ప్రయాణాలు, వారి పనులలో అన్ని విషయాల్లో అందరికీ తోడయుండుమని, దీవెనలతో పంపుమని మరొకసారి కలిసి మిమ్మను స్తుతించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లా, దహించి వేసెను వైరులనెల్లా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా